నేను ఈయన హరిహర వీరమల్లు చేస్తున్నారని చెప్పి, సార్ నేను మళ్ళీ ఒక పాట రాస్తాను నాకు అవకాశం ఇవ్వండి అంటే, దీంట్లో నువ్వు ఎక్కువ లవ్ సాంగ్స్, బ్రేకప్ సాంగ్స్ ఇలాంటివి రాస్తావు కదా నువ్వు, సమ్మోహండా కొంచెం రొమాంటిక్ టచ్ ఉన్నది, ఈ ఈ సినిమా నేపథ్యం వేరు, ఈ సినిమా స్కేల్ వేరు, పైగా పవన్ కళ్యాణ్ గారి హీరో, ఆయనకి నువ్వు ఎలా రాయగలవు అసలు. ఎందుకు కాంతారాలో కూడా మీరు మంచి సాంగ్ కాంతారా అన్ని పాటలు నేనే అన్నారు. లేదు సార్ నాకు చెప్పండి నేను రాస్తాను సార్ అన్న. అప్పుడు ఆఫీస్కి పిలిచారు, కొన్ని విజువల్స్ చూపించారు నాకు. ఓకే. పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు ఫుటేజ్ అంటారు కదా, ఎడిటింగ్ జరుగుతుంది, కొన్ని విజువల్స్ చూపించారు, చాలా అంటే ఫెరోషియస్గా చాలా బాగున్నాయి. వాటిని చూసి నేను చాలా బాగా ఇన్స్పైర్ అయ్యా. ఓకే. ఇన్స్పైర్ అయ్యి, సార్ నేనే రాస్తా ఈ పాట, మీ ఒక రేంజ్లో రాస్తా అని చెప్పి మాట ఇచ్చా ఆయనకి. సరే రాంబాబు, నువ్వు కనుక బాగా రాస్తే నాకు నచ్చితే అప్పుడు కీరవాణి సార్కి నిన్ను పరిచయం చేస్తా, లేదా ముందుగానే నేను పరిచయం చేయలేను, నువ్వైతే ఒక వెర్షన్ రాసి తీసుకురా అన్నారు.